గుక్కెడు నీటి కోసం మైళ్ళ దూరం ప్రయాణం, బిందెలతో నీటి జాడ కోసం వెతుకులాట. భానుడి ప్రతాపం ఓవైపు, నీటి ఎద్దడి మరోవైపు. ఇది ఇప్పుడు మెదక్ జిల్లాలోని పరిస్థితి. తాగడానికి నీరు లేక జనం అల్లాడుతున్నారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మెదక్ జిల్లా నీటి కష్టాలపై భారత్ టుడే ప్రత్యేక కథనం. మెదక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోంది. బోర్లు బావులు ఎండిపోవడంతో సమస్య తీవ్రత రెట్టింపు అయింది. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు అంత దూరం వెళ్లినా కూడా నీరు దొరకని సందర్భాలు జిల్లావాసుల్ని కలవరపెడుతున్నాయి. వయసులో ఉంటేనే నీళ్ళు దొరుకుతాయి, మాకు లేకుంటే నీళ్ళు దొరకాయి సార్. మాకు పిల్లలు ఆడలు పోయి నిలబడాలి బావి మీద, ఎవరు దొరికితేనే నీళ్ళు దొరకాలి, మాకు లేకుంటే దొరకాయి సార్. లావు తక్లీఫ్ అవుతున్నది. నీళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు? అవి నెత్తిందే తీసుకుంటాం, బిందెలే. బైక్ వెళ్ళి ఎవరు వయసు వాళ్ళు ఉంటారంటే వాళ్ళు గుంజిస్తారు, మేము నిప్పుకొని వస్తాము. లేకుంటే అక్కడ ఖాళీ తీసుకొని ఇంటికి వస్తాము. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఈ ప్రాంతం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది దాహంతో అలమటిస్తున్న గిరిజనుల కష్టాలు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి గిరిజనులను నీటి సమస్య వేధిస్తోంది. మరి మాకు నీళ్ళది చాలా ఇబ్బంది ఉంది సార్. మేము బాయిలా దిగి తాడు కట్టుకొని బాయిలా దిగి చేసుకుంటున్నాం సార్. తాగడానికి నీళ్ళు లేదు. ఎండాకాలం మొదలైందంటే చాలు గిరిజనులు నీటి కోసం బిందెలు డబ్బాలతో నీరు ఎక్కడ ఉంటుందో అని వెతుకుతుంటారు. ఈ గ్రామాలలో ఎక్కడ చూసినా ఇదే దృశ్యం కనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వారు మంచినీటి కోసం పరితపిస్తున్న తీరు చూస్తుంటే గుండెలు బరువెక్కిపోతాయి. నా పేరు ఠాకూర్ అన్న. నీళ్ళు దొరకాయి. ఓడ వయసులో ఉంటేనే మాకు నీళ్ళు లోపలికి వెళ్ళి తెచ్చిస్తేనే మేము ఎత్తుకొని వేస్తాం. బాయిలోకి వెళ్ళి ఇట్లా నెత్తి మీద పెట్టుకుని వేసుకుంటాం. బాయిలోకి తాడు పెట్టుకుంటాం, తాడు నుంచి కింద దిగుతాం. ఈ ప్రాంతంలో తాగునీటికి ఎటువంటి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈసారి వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో ఎటు చూసినా మంచినీటి కోసం గిరిజనుల పరుగులే కనిపిస్తున్నాయి. అంతే, అంటే ఒకటే 2 గంటలు 1 గంటే నడుస్తుంది సార్ ఇది. అంతే, తర్వాత ఏం మనకు వాటరే లేదు సార్. మాకు తాగడానికి చాలా ఇబ్బంది సార్. ఇది వాటర్ తాగడానికి కూడా రాదు. దీని నుంచే వాటర్ తాగుతాం, దీని నుంచే స్నానం చేస్తాం, దీని నుంచే అన్నీ చేస్తాం సార్. మేము ఈ నీటి చాలా సమస్య. ఈ నీటి నుంచి మాకు ఏ వ్యాధులు వస్తున్నాయి సార్. ఈ నీటిని కొంచెం సహకరించగలని పొరుగుదాన్ని కోరుతున్నాం సార్. చిన్న చెలిమలు దొరికిన చాలని చుక్క నీటిని కూడా వదలకుండా ఒడిసిపట్టి తమ దాహం తీర్చుకుంటున్నారు. మసూరు, కంగ్టి, కల్హేర్ మండలాల్లో నీటి ఎద్దడి ఇంకా ఎక్కువగా ఉంది. గిరిజనులు 10 కిలోమీటర్లు ప్రయాణించి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్ల బండ్లపై, సైకిళ్లపై లేదంటే నడుచుకుంటూ వెళ్లైనా సరే అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి.